రాజా ఆఫ్ యూటర్న్ ఈ మాట డొనాల్డ్ ట్రంప్ కి అచ్చం అతికినట్టు సరిపోతుంది. సుంకాలతో లక్షల కోట్ల డాలర్లు వస్తాయని ఏప్రిల్లో అమెరికన్లను నమ్మించాడు. ఇప్పుడు అవే సుంకాల దెబ్బతో అమెరికన్ల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దెబ్బకి ట్రంప్ కి సుంకాల దయ్యం వేడింది. అయినా సరే సుంకాలపై తప్పు చేశారని మాత్రం ట్రంప్ చెప్పడం లేదు. కేవలం యూటర్న్ తీసుకుంటాడు. ఒక్క సుంకాలే కాదు, విదేశీ నిపుణుల విషయాన్ని అలాగే నమ్మించాడు. ఇప్పుడు అమెరికన్లలో ప్రతిభావంతులు ఎక్కడున్నారు అంటూ అమాయకంగా ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. నిన్నటి వరకు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏమీ లేదంటూ అమెరికా అధ్యక్షుడు వాదించాడు. దానిపై విమర్శలు వచ్చేసరికి ఇప్పుడు వాటి విడుదలకు మరో యూటర్న్ తీసుకున్నాడు. అసలు ట్రంప్ ఎందుకు యూటర్న్స్ తీసుకుంటున్నాడు? 11 నెలలకి ఎందుకు యూటర్న్స్? లెట్స్ వాచ్. ట్రంప్ నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయా? యూటర్న్స్ కి కింగ్ గా ట్రంప్ మారుతున్నాడా? ట్రంప్ తీరుతో అమెరికాకు కష్టాలు తప్పవా? సాధారణంగా ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఆకర్షణీయమైన, ఉద్వేగభరితమైన, వాస్తవాలకు దూరంగా ఉన్న ఆదర్శవంతంగా మాట్లాడతారు. గెలిచిన తర్వాత పరిపాలనకు వచ్చేసరికి నిజ జీవిత వాస్తవాలు, కఠినమైన నిర్ణయాలు, ఎన్నో లెక్కలతో వ్యవహరిస్తారు. ఇది రాజకీయ నాయకుల జీవితంలో ఓ వ్యూహం. ఎన్నికల ముందు భారీ హామీలను ఇస్తారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను గాలికొదిలేస్తారు. అలాంటి నాయకులకు అవార్డిస్తే తప్పకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కే వస్తుంది. అమెరికా పాలసీలో గొప్ప మార్పులు తెస్తానని ప్రజలకు ట్రంప్ వాగ్దానం చేశాడు. కానీ అనుకున్న విధంగా పనులు జరగనప్పుడు ట్రంప్ వెంటనే యూటర్న్ తీసుకుంటాడు. తప్పును మాత్రం అస్సలు ఒప్పుకోడు. సో ట్రంప్ యూటర్న్స్ ని సుంకాలతో ప్రారంభిద్దాం. తను ప్రారంభించిన సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అన్ని సమస్యలను సరిదిద్దుతాయని ట్రంప్ గొప్పలు చెప్పాడు. అంటే ఆర్థిక లోటు, మందకోడిగా సాగుతున్న వృద్ధి, నిరుద్యోగం వంటి సమస్యల నుంచి అమెరికాను సుంకాలు బయటపడేస్తాయని ఊదరగొట్టాడు. ఏప్రిల్ 2న సుంకాలను అట్టహాసంగా ట్రంప్ ప్రకటించాడు. ఎన్నో ఏళ్లుగా అమెరికాను ఇతర దేశాలు దోచేస్తున్నాయని ఆరోపించాడు. ఇప్పుడు మన సంపదను తిరిగి తెచ్చుకునే సమయం వచ్చిందన్నాడు. ప్రతీకార సుంకాలతో అమెరికాకు లక్షల కోట్ల డాలర్లు వచ్చిపడతాయన్నాడు. అమెరికా అప్పులన్నీ తీరుతాయని ట్రంప్ డప్పు కొట్టాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకుంటున్నాడు. కీలకమైన కాఫీ, టీ, పండ్లు, పండ్ల రసాలు, కోకో, సుగంధ ద్రవ్యాలు, టమాటాలు, గొడ్డు మాంసం వంటి ఆహార దిగుమతులపై ట్రంప్ సుంకాలను ఎత్తేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికన్ కిచెన్లో కనిపించే ప్రతి వస్తువుపై ఉన్న సుంకాలను ట్రంప్ తొలగించాడన్నమాట. ఏప్రిల్ నుంచి ఈ వారం వరకు ఈ దిగుమతులపై సుంకాలు అమలయ్యాయి. అయితే ఎందుకు ట్రంప్ వాటిపై సుంకాలను తగ్గించాడు? ఎందుకంటే సుంకాల కారణంగా అమెరికాలో ఆయా వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగింది. ఒకసారి అమెరికాలో నిత్యావసర ధరలను చూడండి. 2022 జనవరి తర్వాత ఏకంగా 18% నిత్యావసరాల ధరలు పెరిగాయి. నిజానికి 2022లో అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది డొనాల్డ్ ట్రంప్ హయాంలో మళ్లీ ద్రవ్యోల్బణం అమెరికన్లను వణికిస్తుంది. 2025లో సుమారు 14% అమెరికన్లకు ఆహార భద్రతకు ముప్పు ఏర్పడింది. దీనంతటికీ కేవలం ట్రంప్ తెచ్చిన అద్భుతమైన సుంకాలే కారణం. అమెరికన్లు రోజువారీ ఆహార పదార్థాల ధరలు కొనలేని స్థాయికి చేరాయి. చివరికి గత్యంతరం లేక సుంకాలపై ట్రంప్ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఆహార దిగుమతులపై సుంకాలను తొలగించాలని నిర్ణయించాడు. ఇక్కడ వాస్తవం ఏమిటంటే ధరలు పెరుగుతాయని ట్రంప్ ని అమెరికన్ అధికారులు ముందే హెచ్చరించారు. ఒకసారి 2025 జూన్కి వెళ్లాం. అప్పట్లో సుంకాలపై ఓ కాంగ్రెస్ ప్రతినిధి డియాన్ మండిపడ్డారు. అమెరికాలో అరటి పండ్లను తయారు చేయలేరని, వాటిపై సుంకాలను విధిస్తే ఎలా అంటూ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ ను అప్పట్లో కాంగ్రెస్ ప్రతినిధి నిలదీశారు. అమెరికన్లకు అరటి పండ్లు చాలా ఇష్టమని, ఏటా వేల కోట్ల అరటి పండ్లను కొంటారని ఆమె అప్పట్లో చెప్పుకొచ్చారు. అరటి పండ్లపై సుంకాలు వాటిని ఎగుమతి చేసే దేశాలపై ప్రభావం చూపిస్తాయని అప్పట్లో వాణిజ్య శాఖ మంత్రి లుట్నిక్ చెప్పాడు. దేశంలో ఎలాంటి సమస్య ఉండదన్నాడు. అమెరికాలోనే తయారు చేస్తే సుంకాలు ఉండవు కదా అని వాదించాడు. అయితే అమెరికాలో అరటి పండ్లను తయారు చేయలేరని కాంగ్రెస్ ప్రతినిధి డియాన్ ప్రశ్నించారు. దానికి మాత్రం లుట్నిక్ సమాధానం దాటవేశాడు. అప్పట్లో డియాన్ వాదించింది సరైనదే. 5 నెలల తర్వాత అరటి పండ్లపై విధించిన సుంకాలతో వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. మరో రకంగా చెప్పాలంటే కామన్ సెన్స్ గెలిచింది. సుంకాలతో అరటి పండ్ల రేట్లు పెరిగాయంటే
ట్రంప్ అస్సలు ఒప్పుకోడు. పైగా సుంకాలతో ధరలు తగ్గాయని వాదిస్తాడు. అన్ని సరసమైన ధరలకే అమెరికాలో లభిస్తాయని మరోసారి ఈ వారం ట్రంప్ చెప్పుకొచ్చాడు. చరిత్రలోనే అత్యంత దారుణమైన స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిందని, చరిత్రలోనే ధరలు విపరీతంగా పెరిగాయని, దేశంలో పరిస్థితి నరకంలా మారిందని తెలిపాడు. చాలా వరకు ధరలను అదుపులోకి తీసుకొచ్చామని ట్రంప్ వివరించాడు. నిజంగానే ట్రంప్ చెప్పినట్టుగా అమెరికాలో ధరలు అదుపులో ఉంటే సుంకాలను ఎందుకు తొలగించాడు? ప్రత్యేకించి ఆహార పదార్థాలపై ట్రంప్ ఎందుకు సుంకాలను తొలగించాడు? ఈ ప్రశ్నలకు ట్రంప్ సమాధానం చెప్పడు. ట్రంప్ తీసుకున్న యూటర్న్ ఇది ఒక్కటే కాదు, విదేశీ ఉద్యోగుల విషయాన్నే తీసుకోండి. ట్రంప్ మద్దతుదారులు విదేశీ వర్కర్లపై రెండుగా చీలిపోయారు. టెక్ బ్రోస్ మాత్రం విదేశీ ఉద్యోగులను కావాలని కోరుకుంటున్నారు. కానీ హార్డ్ కోర్ మాగా మద్దతుదారులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదానికి కేంద్ర బిందువు H-1B వీసా. డాక్టర్లు, ఇంజనీర్లు, పరిశోధకులు వంటి నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు H-1B వీసాలను అమెరికా ఇస్తుంది. 70% H-1B వీసాలను భారతీయులే పొందుతున్నారు. సెప్టెంబర్లో H-1B వీసాల మంజూరును అడ్డుకోవడానికి యత్నించాడు. $2,000 ఉన్న H-1B వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా $1,00,000కు పెంచేశాడు. ట్రంప్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. వీసాలు ఖరీదైనవిగా మారితే అమెరికన్ కంపెనీలు విదేశీయులను నియమించుకోవన్న మాట. గత్యంతరం లేక కంపెనీలు అమెరికన్లనే నియమించుకుంటాయన్నది ట్రంప్ ఐడియా. కానీ ట్రంప్ వ్యూహం పనిచేయలేదు. ఇప్పుడు ఈ విషయంలోనూ ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. అమెరికాకు విదేశీ ఉద్యోగులు అవసరమని స్వయంగా ట్రంపే వాదిస్తున్నాడు. ఏమాత్రం నైపుణ్యం లేని అమెరికన్లు క్షిపణులను తయారు చేయగలరా అని ట్రంప్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. సో ట్రంప్ యూటర్న్ ఏమాత్రం ఆశ్చర్యానికి గురిచేయలేదు. H-1B వ్యవస్థలో లోపాలు ఉన్న మాట వాస్తవం. కానీ డొనాల్డ్ ట్రంప్ అనుకున్న విధంగా మాత్రం కాదు. అమెరికాకు మరింత మంది విదేశీ ఉద్యోగుల అవసరముంది. బహుశా H-1B వీసాదారులు ఎంపిక ప్రక్రియలో మార్పులు తేవాల్సిన అవసరముండొచ్చు. అమెరికాలో ప్రతిభావంతులు లేనప్పుడు విదేశీయుల రాకను అడ్డుకోవడం మూర్ఖత్వం. ఒకసారి ఈ సర్వే చూడండి. 71% కంపెనీలు ప్రతిభావంతులను గుర్తించలేక ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఈ పరిస్థితి అభివృద్ధి చెందుతున్న చిప్స్ వంటి రంగాల్లో మరింత తీవ్రంగా ఉంది. 2030 నాటికి ప్రతిభావంతులు లేక చిప్ సెక్టార్లో 67,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండనున్నాయట. ఇందులో ప్రధానంగా టెక్నీషియన్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అమెరికాలో అస్సలు లేరు. అగ్రదేశానికి విదేశీ నిపుణులు అవసరమన్నది పెద్ద రహస్యం కాదు. అమెరికాలో ఏ నిపుణుడిని అడిగినా ఇదే విషయం చెప్తాడు. కానీ ట్రంప్ మాత్రం వినేందుకు ఇష్టపడడు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తీవ్రమవుతున్న ప్రతిభావంతుల కొరతపై వాస్తవాలు ట్రంప్కి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నాయి. దీంతో ట్రంప్ యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో సొంత మద్దతుదారుల నుంచి ట్రంప్పై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మరో యూటర్న్ కి ట్రంప్ సిద్ధమవుతున్నాడు. ఏ విషయంలో ట్రంప్ మరో యూటర్న్ తీసుకోబోతున్నాడు? అమెరికాను కుదిపేసిన ఎప్స్టీన్ ఫైల్స్ పై ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. తొలుత వాటిని బయటపెట్టేందుకు ట్రంప్ నిరాకరించాడు. వాటిలో అంత ఆసక్తికరమైన విషయాలు ఏమీ లేవని వాదించాడు. ఇప్పుడు అదే ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలకు తాజాగా ఓ బిల్లుపై ట్రంప్ సంతకం చేశాడు. ట్రంప్ బాధ్యతలు చేపట్టి 11 నెలలే అయింది. ఇప్పటికే సుంకాలు, విదేశీ ఉద్యోగులు, ఎప్స్టీన్ ఫైల్స్ వంటి 3 ప్రధాన అంశాలపై యూటర్న్లను ట్రంప్ తీసుకున్నాడు. వీటిని బట్టి డొనాల్డ్ ట్రంప్ గురించి ఏం తెలుస్తుంది? ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు నిలకడలేని వ్యక్తి. ఆయన విధానాలకు ఎలాంటి లాజిక్ పాడు ఏమీ ఉండదు. ట్రంప్ ఏది నమ్మితే దాన్నే ప్రభుత్వ పాలసీగా మారుస్తాడు. సుంకాలు పనిచేస్తాయని ట్రంప్ నమ్మాడు. అందుకే వాటిని ఆర్భాటంగా ప్రకటించాడు. ఇప్పుడు ఆ సుంకాలు పనిచేయకపోవడంతో తొలగిస్తున్నాడు.